కడప ఎంపీగా బరిలో నిలిచిన షర్మిలను గెలిపిస్తేనే తన తండ్రి వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన కుమార్తె సునీత అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కొండాపురంలో రోడ్ షో నిర్వహించారు. కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల, జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి తరపున ప్రచారం చేశారు. దురదృష్టవశాత్తు దేవుడు తీసుకొని పోతే వివేకానంద రెడ్డి గారు మన కోసం పనిచేస్తుండగా అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి మన దగ్గర లేకుండా చేశారు. ఈ రోజు ఆ రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలి అని 5 సంవత్సరాలుగా నేను పోరాడుతుంటే న్యాయం దొరకట్లేదు. ఇక్కడ ముంపు ప్రాంతంలో మనకి నష్టపరిహారము రాలేదు అని మీరు కోరుతున్నారు. సొంత చిన్నానకే న్యాయం జరగకుంటే మీకు ఎట్లా న్యాయం చేస్తారండి? ఆలోచించండి. సొంత చిన్నానకే న్యాయం జరగలేదు. ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా? మనకు నమ్మకం ఉందా? ఆ నమ్మకం మళ్ళీ మనకు రావాలంటే మనకి న్యాయం జరగాలి. మనకు పోరాడే మనిషి కావాలి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి. అలాగే షర్మిలమ్మను అఖండ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కల్పించండి.